హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో పెట్టి చాలా రోజులు అయింది, ఏమో తెలీదు. చేద్దాం అనుకుంటాను, కుదరట్లేదు. సర్లే చేద్దాం అనుకుని కూర్చున్నా, టాపిక్ దొరకట్లేదు. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. అందుకే రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అన్నిటిని ఇప్పుడైతే కవర్ చేసేస్తాను, చిన్న కూడా. సో చూసేయండి, మార్వెల్కి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. డబ్ల్యూడబ్ల్యూ స్టార్ అయిన సెత్ రోలిన్స్ అయితే తెలుసు కదా, షీల్డ్ అని చెప్పి డీన్ అంబ్రోస్, రోమన్ రైన్స్, ఇంకా సెత్ రోలిన్స్ ఉంటారు కదా, అందులో సెత్ రోలిన్స్ ఇప్పుడైతే మనకు కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్లో అయితే కనిపించిపోతున్నాడు. కెప్టెన్ అమెరికా స్టోరీలో సర్పంచ్ సొసైటీ అని చెప్పి ఒక టీం ఉంటుంది అనమాట, విలన్ టీం. అందులో ఒక మెంబర్గా అయితే తనైతే కనిపించిపోతున్నాడు. ఇంకా అలానే కెప్టెన్ అమెరికా యొక్క న్యూ సూట్ అండ్ న్యూ ఫాల్కన్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇంకా మెయిన్గా ఈ మూవీ యొక్క సెట్ పిక్స్ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. సెకండ్, లోకీ సీజన్ 2 ఎండింగ్కి వచ్చేసరికి మనకైతే జోనథన్ మేజర్స్ యొక్క ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుందంట. అంటే తను క్యాంగ్గా ప్లే చేయబోతాడా లేదా ఎలా తన ఫ్యూచర్ ఉండబోతుందని చెప్పి మనకు డిసైడ్ అయిపోతుందంట. సో చూద్దాం. అండ్ అలానే ఈ సిరీస్ అయితే 6th అక్టోబర్న ప్రీమియర్ కాబోతుంది. ఇంకా రీసెంట్గా ఈ షోకి సంబంధించి కొన్ని పిక్స్ అయితే వచ్చాయి, వాటిని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా థర్డ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అయితే అందరు చూస్తుంటారు మ్యాక్సిమం. ఇంకా ఆ మూవీకి సంబంధించి రాకెట్ సీన్స్ కానీ అండ్ అలానే కాస్మో ది డాగ్ ఉంది కదా, తన సీన్స్ కి దాదాపు 3000 VFX షాట్స్ అయితే అయిందంట. ఇంకా అలానే మెయిన్ గా ఈ మూవీ యొక్క VFX ఆర్టిస్ట్ అయితే ఈ విషయం చెప్పారు. అదేంటంటే హై ఎవల్యూషనరీ ఆ షిప్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల చనిపోయారని అందరూ అనుకుంటాం, బట్ డ్రాక్స్ అయితే తనని సేవ్ చేస్తాడంట. ఆ సీన్ అయితే మనకి ఈ మూవీలో పెట్టలేదు. సో హై ఎవల్యూషనరీ అయితే ఇంకా బ్రతికే ఉన్నాడు. నెంబర్ 4, మూన్ నైట్లో ఉండే లైలా, అదే మే క్లామో అయితే మళ్ళీ రిటర్న్ కాబోతున్నారు. అండ్ అలానే తనకి MCUలో పెద్ద ప్లాన్స్ చేస్తున్నారంట. నిజంగా ఆ క్యారెక్టర్కి ఇంకా అలానే ఆ యాక్టర్కి తను మళ్ళీ చూడడంలో హ్యాపీనెస్ ఉంది. థ్యాంక్ యూ మార్వెల్. ఇంకా 5th, ఫాంటాస్టిక్ 4లో ది థింగ్ డేవిడ్ డిక్స్ని అయితే అనుకుంటున్నారంట. అండ్ అలానే సివ్ స్ట్రామ్గా ఎమ్మా స్టోన్ అయితే అనుకుంటున్నారు. బట్ తన రెమ్యునరేషన్ విషయంలో కొద్దిగా తేడా కొట్టడం వల్ల తనైతే ఈ రోల్కి వద్దనుకుందంట. అంటే బయట టాక్. ఎమ్మా స్టోన్ అయితే మళ్ళీ మార్వెల్లో చూడాలని నేనైతే అనుకుంటున్నాను. ఏదో ఒక రకంగా మల్టీవర్స్ ఉంది, తీసుకోరంటారా స్వామి. ఇంకా అలానే పుష్ప సినిమాలో శ్రీవల్లి అయితే చనిపోతుందంట. దానికి సంబంధించి ఫోటో అయితే రివీల్ అయింది. బట్ ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి నెటిజన్లు అంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో చూడాలి. సిక్స్త్, డెడ్పూల్ 3లో నెగసానిక్ టీనేజ్ వార్హెడ్ అండ్ ఈక్యూ అయితే మళ్ళీ రిటర్న్ రాబోతున్నారంట. రయన్ రెనాల్డ్స్ అయితే హ్యూ జాక్మన్ సంబంధించి ఒక పిక్ అయితే షేర్ చేశారు. అందులో డెడ్పూల్ 3 మూవీకి ముందు ఆ తర్వాత హ్యూ జాక్మన్ యొక్క ప్రిపరేషన్ అయితే మనకు ఒక ఫోటోలో చూపించాడు. అంటే తన బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పి. 7th, స్పైడర్-మ్యాన్ అక్రాస్ ది స్పైడర్-వర్స్ మూవీ యొక్క న్యూ పోస్టర్స్ అయితే చాలానే రిలీజ్ చేస్తూనే ఉన్నారు ప్రమోషనల్ గా. అండ్ అలానే ప్రోమోస్ కూడా చాలానే వస్తున్నాయి. ఇంకా అందులో భాగంగా ఒక పోస్టర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. అందులో ఈ క్యారెక్టర్ ని మన వాళ్ళు అయితే దీన్ని పక్కాగా టోబీ మ్యాగ్వైర్ యొక్క స్పైడర్-మ్యాన్ అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా అలానే ఇండియన్ స్పైడర్-మ్యాన్ అయిన పవిత్ర ప్రభాకర్ని అయితే ఎలాగో చూపిపోతున్నారు. ఈ క్యారెక్టర్కి హిందీలో క్రికెటర్ అయిన శుభ్మన్ అయితే వాయిస్ యాక్టర్గా తీసుకున్నారు. తెలుగులో ఎవరో తెలీదు, బట్ ఆయన కూడా భలే చేసాడు. సో మూవీ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా 8th, యాంట్-మ్యాన్ క్వాంటమ్ మేనియా యొక్క కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే ఇక్కడ వచ్చాయి. వాళ్ళ సూట్ డిజైన్స్లో ఎర్లియర్ థాట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. అంతేం బాలేవు. ఓకే పర్లేదు. ఇంకా 9th, ఎకో సిరీస్ని అయితే ఈ November 29న రిలీజ్ చేయబోతున్నారు. స్పెషల్ ఏంటంటే ఈ ఎపిసోడ్స్ అన్నిటినీ ఒకే రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇంతవరకు ఏ సిరీస్కి జరగలేదు మార్వెల్లో. సో ఇది చాలా మంచి విషయమే, ఎందుకంటే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి రిలీజ్ అయిపోద్ది, ఒకే రోజు చూసేయచ్చు. ఇంకా అలానే ఈ సిరీస్లో చార్లీ కాక్స్ యొక్క డేర్ డెవిల్ కూడా అపీరెన్స్ ఇవ్వబోతున్నారు. అది ఎట తిరిగి ఎక్స్పెక్ట్ చేసిందే. సో చూద్దాం. అండ్ 10th, ఐరన్ హైట్ సిరీస్ అయితే ఈ 2024లో ప్రీమియర్ కాబోతున్నాను. ఇంకా అలానే ఆగతా హార్క్నెస్ కూడా ఈ 2023 నుండి 2024కి అయితే పోస్ట్పోన్ అయ్యింది. సో 2024లో అయితే ఈ సిరీస్ రాబోతుందంట. ఇంకా ఆ తర్వాత సీక్రెట్ ఇన్వెషన్ అయితే ఈ June 21st రాబోతుంది. సో దానికి సంబంధించి ప్రమోషనల్గా క్యారెక్టర్ యొక్క పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు. వాటిని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా 12th న్యూస్ వచ్చేసరికి వెనమ్ 3 అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ టైటిల్ వచ్చేసరికి ఆర్వెల్ అంట. అండ్ అలానే ఈ మూవీకి సంబంధించి స్పైడర్-మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. సో చూడాలి. ఇంకా ఆ తర్వాత సైడ్ నోట్గా నెట్ఫ్లిక్స్ అయితే వాళ్ళ చీఫ్ యాక్షన్ ఆఫీసర్గా ఆర్నాల్డ్ గారిని అయితే తీసుకుందాం. ఇంకా ఆ తర్వాత అండ్ అలానే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి మన వాళ్ళు అయితే చాలా స్పిన్ ఆఫ్ సిరీస్లు అండ్ అలానే లేడీస్ మీద మెయిన్గా ఫోకస్ అనేది ఉండబోతుందంట. వాళ్ళ మీద స్పిన్ ఆఫ్ సిరీస్ అనేది. వీళ్ళైతే ఆగరు తెలిసిందే.
లాస్ట్ మూవీ అని చెప్పినారు 9th, దాని తర్వాత 10th లాస్ట్ అన్నారు. ఇప్పుడు ఏమంటే అది కాస్త ట్రయల్స్ అయిపోయింది. ఇప్పుడు వేరే స్పిన్ ఆఫ్లు. ఒక చిన్న ఫ్యామిలీ నుండి టోటల్గా ప్రపంచానికే మన గ్రూట్ మామ్ అయితే పనిచేస్తున్నాడు ప్రేమని. ఇవి మార్వెల్కి సంబంధించి రీసెంట్గా వచ్చిన అప్డేట్స్. వీటిపైన మీ థాట్స్ అండ్ కామెంట్స్ చెప్పండి. అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై.